అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ చికెన్ లవర్స్ అందరికీ ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇది చికెన్ ముగలాయ్ పరాటా. ఇది చూస్తానికి ఒక చిన్న పాకెట్ సైజ్లో ఉంటుంది కాబట్టి దీన్ని మినీ చికెన్ ముగలాయ్ పరాటాస్ని కూడా అనొచ్చు. సో రండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ ముగలాయ్ పరాటా కోసం ఒక పెద్ద బౌల్లో 1 కప్ మైదా పిండి, పావు టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె వేసి కలుపుతున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ కలిపి పిండి ముద్దని తయారు చేయాలి. ఈ పిండి ముద్దని కాస్త ఒత్తి కలిపిన తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో లేదా ఒక మూతతో ఫుల్గా కవర్ చేసి కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు చికెన్ ఫిల్లింగ్ చేయడానికి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 250 గ్రాములు చికెన్ కీమా వేసి వేయించాలి. చికెన్లో పచ్చిదనం కాస్త పోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత బాగా కలపాలి. చికెన్లో జ్యూసెస్ రిలీజ్ అయిన తర్వాత నేను 1/2 కప్పు నీళ్లు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాన్కి ఒక మూత పెట్టి చికెన్ని కనీసం పావు గంట సేపు ఉడికిస్తే చక్కగా కుక్ అవుతుంది. ఆ తర్వాత చూస్తే మీకు ఇలా చికెన్ పూర్తిగా డ్రైగా నీరు ఇవాపరేట్ అయ్యి కనిపిస్తుంది. పరాటాలోకి ఫిల్లింగ్ పెట్టాలంటే ఏమాత్రం నీళ్లు లేకుండా ఫిల్లింగ్ ఇలా పొడిగా ఉండాలి. నెక్స్ట్ నేను ఒక గుడ్డుని పగలగొట్టి ఒక బౌల్లో వేస్తున్నాను. ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, చిటికెడు కారం, చిటికెడు మిరియాల పొడి, తరిగిన 2 వెల్లుల్లి రబ్బలు, తరిగిన ఒక చిన్న పచ్చిమిరపకాయ, 1 టీ స్పూన్ అంత తరిగిన ఉల్లిపాయ, తరిగిన కొంచెం కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు పిండి ముద్దని చిన్న చిన్న పోర్షన్స్గా డివైడ్ చేయాలి. అరచేతికి కొద్దిగా నూనె రాస్తే పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండని కాస్త పల్సగా ఒత్తిన తర్వాత ముందుగా గుడ్డు మిశ్రమాన్ని ఇలా మధ్యలో కాస్త స్ప్రెడ్ చేసి జాగ్రత్తగా వేయాలి. దీనిపైన తయారు చేసిన చికెన్ ఫిల్లింగ్ని పెట్టాలి. ఇప్పుడు పరాటాని అన్ని వైపుల నుంచి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి ఒక పాకెట్ లాగా తయారు చేయాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో నూనెని వేడి చేసి అందులో జాగ్రత్తగా ఈ పదార్థాలన్నీ పెట్టాలి. వీటిని డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ పరాటాలు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు తిప్పుతూ వేయించాలి. ఆ తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు. అంతే, మినీ చికెన్ మొగలాయ్ పరాటా తయారైనట్టే. ఈ పేరు వినగానే ఇదేదో కాంప్లికేటెడ్ డిష్ అని మీరు అనుకుని ఉంటారు. బట్ ఈ స్టెప్స్ అని చూసారు కదా, యాక్చువల్లీ మనం ఈజీగా అది చేసేసుకున్నాం. సో ఈ పరాటా ఫిల్లింగ్లో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సైడ్ డిష్ ఏం అవసరం లేదు. అది ఉన్న పలంగానే కూడా తినచ్చు. సో చేసిన వెంటనే వేడివేడిగా సర్వ్ చేయండి. ఇంట్లో వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.